హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే మొత్తానికైతే యష్మి మరో సోనియాగా మారిపోతుందా అనేది నా అనుమానంగా ఉంది. నిజంగా కూడా మణికంఠ మీద అంత పగబట్టుందా అని కూడా అవుతుంది. కానీ మణికంఠకు మాత్రం మంచి టాస్క్ ఇచ్చారు. అంటే కరెక్ట్ టాస్క్ పెడితే మణికంఠ కూడా తన పర్ఫార్మెన్స్ను చూపిస్తాడు అని మాత్రం ఈరోజు మనకు నిరూపితమైంది. కాకపోతే ఎమోషనల్గా చాలా ఆడుకున్నాడు అని బిగ్ బాస్. కాకపోతే యష్మికి మరియు మణికంఠకు అన్యాయం చేయడం వల్ల కిక్ ఫర్ ట్యాగ్ జరిగిందా యష్మి విషయంలో అని కూడా నాకేదో డౌట్ వచ్చేసింది. కాకపోతే విష్ణుప్రియ తన సొంతానికి తనంతట తాను దాన్ని త్యాగం చేయడం వల్ల, తన ఫుడ్ను ఆ మెసేజ్ను త్యాగం చేయడం వల్ల అందరు కలిసి తనది తనకి ఇచ్చేశారా అంటే బిగ్ బాస్ కూడా అలా ప్లాన్ చేశాడా అని అనిపించేసింది. ఇవే పాయింట్స్ ఈరోజు మొత్తం జరుగుతాయి. ఇక నెక్స్ట్ మనం థియరీలోకి వెళ్ళిపోతే, నిన్న ఎలిమినేషన్ జరిగిపోయింది. సో ఎలిమినేషన్ జరిగేటప్పుడు ముందు ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరిగిందంటే బిగ్ బాస్ వచ్చేసి ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా అని చెప్పేసి వాళ్ళకి ఏదో డౌట్ వచ్చిందట. సో డౌట్ వచ్చిన ప్రకారమే అలానే జరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. బట్ అప్పుడప్పుడు ఎస్టిమేట్ చేయడం అంటే మనకు మన ఫ్యూచర్ ఏం జరుగుతుందో అని ప్రిడిక్ట్ చేయడం మాత్రం మంచిది. కాకపోతే విష్ణుప్రియకు హౌస్లో ఉండడం అంతగా ఇష్టం లేదేమో డౌట్ వచ్చేస్తుంది. ఇది ఇప్పటివరకు జరిగిన మన ఇంపార్టెంట్ విష్ణుప్రియకి. ఎందుకు చెప్తున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే విష్ణుప్రియ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కదా పృథ్వీకి, ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్తుంటాం. వార్తల్లోని ముఖ్యాంశాలు అని చెప్తుంటారు కదా, ఇది అదే అనుకోండి. ఇక మనకేందంటే యష్మి ఏడుస్తూ ఉంది మన ఆదిత్య పోయినప్పుడు. తను ఆదిత్య పోయినందుకు ఏడుస్తుందా లేకపోతే ఇవేం అర్థం కాకుంటుంది. ఎందుకంటే తన పొజిషన్ ఏంటి, మరో సోనియా లాగా మారుతుందా అంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. నిజంగా కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఎంటర్ కానివ్వట్లేదు. అట్లనే ఇదివరకు కూడా మనం అదే అనుకున్నాం కదా, సోనియా వీళ్ళ ముగ్గురిని కలిపేసి కార్నర్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఏంటంటే చంద్రముఖిలో సినిమాలో ఒకటి ఉంటుంది కదా, తను చంద్రముఖిలాగా బుక్ చదివింది, చంద్రముఖిలాగా నడవడం స్టార్ట్ చేసింది, ఆఖరికి చంద్రముఖిలాగా మారిపోయింది అని చెప్పేసి. నిజంగా కూడా అలా చంద్రముఖిలాగా తను ఎలాగా మారిపోయిందో ఇక్కడ యష్మి కూడా సోనియాలాగా మారిపోతుందా అనిపించేసింది నాకైతే. ఈరోజు అయితే నిజంగా కూడా చాలా తనంటే నచ్చలేదు. నిజంగా కూడా ఆ విషయంలో నాకు నచ్చట్లేదు. మనం ప్రీవియస్ కూడా చూసేదంటే పృథ్వీతోటి ఫైట్ చేస్తూ నువ్వు ఇక్కడికి పోతే ఇది తీసుకురా, రేషన్ అది తీసుకురాలేవు, నేనైతే పక్కా తీసుకొస్తా, నాకు అందరికీ తెలుసు, అది ఇదే మాట్లాడింది. అరే ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అది కనీసం అది కూడా లేదు. అట్లా మాట్లాడిన మనిషి ఈరోజు ఒకరి కోసం ఏడుస్తుంది అంటే అదే పృథ్వీతోనే ఉండి పృథ్వీని క్యాప్టెన్గా రావట్లేదని చెప్పేసి ఏడిపిస్తుంది. తను ఫస్ట్ క్యాప్టెన్ కాకూడదని తను ట్రై చేసింది కదా. సో ఇవన్నీ పక్కకు పెట్టేసేది ఉంటే మనకేందంటే మార్నింగ్ మస్తీ అంటే మణికంఠతోటి మస్తీ చేసి మార్నింగ్ మస్తీ విత్ మణికంఠ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జాతకాలు ఒక్కొక్కరి గురించి మంచి కరెక్ట్గా చెప్పేసింది. ఎందుకంటే పృథ్వీ గురించి నువ్వు 2-3 గాలిలను తిరుగుతున్నావు, ఆ గాలి కరెక్ట్ కాకపోతే కష్టమని. తర్వాత చీఫ్ అని చెప్పేసి అది కాస్త కర్చీఫ్గా కాకుండా చూసుకో అని చెప్పేసి జాగ్రత్త చెప్తున్నాడు. చాలా చిన్న పాయింటే కానీ చీఫ్ అనుకుంటున్నావు కానీ కర్చీఫ్ అవ్వకూడదు అని చెప్పేసి. నువ్వు కాస్త చీప్ కూడా కాకూడదు, చీప్ కావద్దు, కర్చీఫ్ కూడా కావద్దు అని చెప్పేసి ఇక్కడ డైలాగ్ మధ్యలో ఇంకొకటి కూడా యాడ్ చేస్తే బాగుండేమో అనిపించేసింది. సో అది మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఇంత ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాడా అని చెప్పేసి. బట్ ఆయన ఏడుపును మాత్రమే మనం చూస్తున్నాం. సో అది ఆయన మేనరిజం అనుకోవచ్చు. కాకపోతే కొన్ని విషయాల్లో తను అధికంగా ఎమోషన్ అవ్వటం,
అయితే ఈ హౌస్ మొత్తం అతన్ని కన్సైడ్ చేయడం ఇవన్నీ పక్కకు పెట్టేది ఉంటే ఇది అనిపించింది నాకు. అంటే ఓకే, ఇతనికి కరెక్ట్ టాస్క్ పడితే పర్ఫెక్ట్గా చేస్తాడని చెప్పేసి. ఇక మనకు ఇంకోటి ఏంటి, యష్మికి చెప్తూ నీతో పెట్టుకుంటే ఎవడైనా అయిపోతాడు అని చెప్పేసి. ఇక ప్రేరణకు నేను చీఫ్ దగ్గర దాకా వస్తుంది, చీఫ్ అవుతానా లేదంటే నీ నోటికి చీఫ్ అవ్వాల్సిన పని లేదు, చీఫ్ నీ సైడు తిరుగుతూ సాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఒక్కొక్కరి గేమ్ ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నాడో అర్థమైపోతుంది. ఇక మొత్తానికైతే అలా అందరి జాతకాలు చెప్పిన తర్వాత తన జాతకాన్ని కూడా వాళ్ళు చెప్పమన్నారు కదా. సో వాళ్ళకు ఏ విధంగా అయితే కౌంటర్ ఇచ్చిందో వాళ్ళు కూడా తనకు కౌంటర్ ఇచ్చేశారు. ఇలా మొత్తానికైతే సరదాగా మార్నింగ్ మస్తీ జరిగిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక వీళ్ళు పడుకోవడానికి ట్రై చేస్తున్నారు అందరు. ఎవరెవరు పడుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే ఫస్ట్ అయితే మన ఎవరు సీత పడుకుంది లంచ్కి ముందే. ఇక లంచ్ ముందు పడుకుంటుంటే ఆల్రెడీ దాని గురించి తన గురించి పిలిచినా కానీ తను పంచే ఫుల్ నిద్రలో ఉంది. అయితే బయటకు వచ్చినా కానీ కళ్ళు మండుతానే, నేను కళ్ళు మూసుకున్నా అంతే అని చెప్తుంది. బట్ పనిష్మెంట్గా మన చిన్నప్పుడు పనిష్మెంట్ చేస్తాను చూసిన, బస్కిల్ తీయడం, ఒంగోవడం, అంటే ఒంగోని షోలు పట్టుకోవడం, ఇట్లాంటివి చిన్నప్పుడు చూస్తుంటే మా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి. అంటే నబీల్కు చిన్నతనం ఇంకా పోలేదేమో అనిపించేసింది. ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ నబీల్ ఎవరెవరు యష్మి, పృథ్వీ, నిఖిల్, అంటే వీళ్ళు మణి వీళ్ళు నిద్రపోలేదు కానీ బెడ్ మీద ఇట్లా ఒరిగి ఉన్నారు. మీరు వీళ్ళతో కొంచెంసేపు బిగ్ బాస్ ఆడుకోవడం జరిగింది. ఒక పాట కూడా ఏమని వీళ్ళు అడిగితే ఎందుకు వేస్తారు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే బిగ్ బాస్ పాటలు వేస్తారు, అది కూడా సిచ్యువేషన్ కావాలి, సందర్భం కావాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ టాస్క్లో ఏంటంటే ఫస్ట్ కన్ఫెషన్ రూమ్కు యష్మిని చేస్తుంటే పిలిస్తే భయపడ్డది, ఎందుకు పిలుస్తున్నారా అని చెప్పేసి. అయితే మణికంఠ యొక్క ఫుడ్ మెసేజ్, తర్వాత ఇంకోటి నిఖిల్ ఫుడ్ అండ్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మేమందరం మణికంఠకు ప్రేరణ చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం, తనను కన్సోల్ చేస్తున్నాం అన్నప్పుడు అతడు ఎదురు చూసేది అతని చేతికి వచ్చే మూమెంట్లో ఎందుకు చెడగొడతారో అనిపించేసింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడే కాదు, అందరు కలిసి కూడా అదే డిసిషన్ తీసుకోవడం వల్ల అలా జరిగిందా అనిపించింది. బిగ్ బాస్ కూడా కొంచెం మణికంఠకు కన్సోల్ చేసేది ఉంటే బాగుండేది. ఆ లాస్ట్ మూమెంట్లో నిఖిల్కు ఆ 3 కాకుండా ఏమైనా 2 ఇచ్చేసి మళ్ళీ మణికంఠది పంపించేది ఉంటే బాగుండేదేమో అనిపించింది. కాకపోతే ఇదంతా నాకు ఎంత పిచ్చిగా అనిపించేసింది మొత్తానికి అయితే. తర్వాత మణికంఠ యొక్క ఫుడ్ బిర్యానీ వాళ్ళ భార్య పంపింది, వాళ్ళ మెసేజ్ ఇది కావాలా, లేకపోతే నిఖిల్ వాళ్ళ అమ్మది. అంటే ఇప్పుడు నిఖిల్ తోటి ఉండటం వల్ల నిఖిల్ అని పాట పాడుతున్నారు. నాకైతే అది మంచిగా అనిపించట్లేదు నాకైతే కాదు. ఎందుకంటే నిఖిల్ మంచి పర్సనే, కాకపోతే ఆ నిఖిల్ తోటి ఉండి ఇదివరకు సోనియా ఏ విధంగా అయితే ప్రాబ్లం అవుతుందో ఆ నిఖిల్ తోటి ఉండే మళ్ళీ యష్మికి కూడా అదే ప్రాబ్లం అయిపోతుందా, మళ్ళీ ప్లస్ తను కూడా జనాల దృష్టిలో టార్గెట్ అయిపోతుందా అని అనుమానం వచ్చేస్తుంది. మరి ఎవరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేసేయండి. కాకపోతే బిగ్ బాస్ ఒకటే, ఫుడ్ మెసేజ్, ఎవరిది మెసేజ్ కావాలి, ఎవరిది ఫుడ్ కావాలి, ఇలా అడిగితే కూడా బాగుండేదేమో అనిపించింది. అంటే ఒకరి ఫుడ్ పికప్ చేసుకుంటే సో వీళ్ళు ఫుడ్ తోటి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళేమో మెసేజ్తో ఎంజాయ్ చేస్తారు. సో అందరు సాటిస్ఫాక్షన్ అయ్యే ఉండేదేమో అని చెప్పేసి ఎమోషనల్గా కూడా బిగ్ బాస్ అప్పుడప్పుడు ఆడుకుంటుంటారు. ఈ క్వశ్చన్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. సో బిగ్ బాస్ ఈ విధంగా కాకుండా ఇలా చేయండి, ఓకే మెసేజ్ వాడికి ఇచ్చేయండి, వీడిది ఫుడ్ ఇవ్వండి, మీ ఇష్టం, అట్లయితేనే ఇవ్వండి అని చెప్పేసి కొంచెం గట్టిగా కూర్చునేది ఉంటే ఖచ్చితంగా పని అయిపోయేది. బట్ బిగ్ బాస్ చెప్పినట్టే వినాలి కాబట్టి బిగ్ బాస్కి రిక్వెస్ట్ మాత్రం చేయొచ్చు. మీరు ఎవరిది ఫుడ్ తీసుకుంటారు అని చెప్పేసినప్పుడు మెసేజ్ కూడా ఉంది అన్నప్పుడు అయితే అతన్ని మెసేజ్ ఇవ్వచ్చు అని కదా అందరూ కలిసి అడిగేది ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఇలా కూడా బిగ్ బాస్ చేస్తే బాగుండేమో అనిపించింది. అంటే సో ఇద్దరిని సాటిస్ఫాక్షన్, ఇప్పుడు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఫుడ్ను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఏమో. ఇప్పుడు తను ఫుల్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, బట్ ఎదురుగా వాళ్ళు ఏడుస్తుంటే మన వల్ల ఆ ఎదుటి వాళ్ళు
ఏడుస్తుంటే మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తామా? ఖచ్చితంగా చెయ్యం. కానీ ఇలాంటి టాస్క్ బాగా అనిపించలేదు. నెక్స్ట్ పృథ్వీ వెళ్ళాడు. పృథ్వీ వెళ్ళేసి ఇది రోలర్ కోస్టర్ లా ఉంది. ఇష్టమైన వాళ్ళు ఏంటంటే యష్మి, నిఖిల్ అని చెప్పాడు కానీ విష్ణు అని చెప్పలేదు. ఇంకెవరినైనా మర్చిపోతున్నారని బిగ్ బాస్ చెప్తే విష్ణుకు చెప్పాడు అన్నట్టు. అయితే విష్ణు పోయే ముందు ఒక విషయం చెప్పింది, ఎవరిది వచ్చినా నాతో పాటు ఇంకెవరిది వచ్చినా నాది పక్కకు పెట్టేసి వాళ్ళకి తీసుకురమ్మని చెప్పేసి. అయితే విష్ణు యొక్క అంత మంచి త్యాగం అంటే ఓకే అలవాటు చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక తర్వాత లాస్ట్కి మాత్రం నోరు తెరిచి అడిగింది అనుకో. సో అవసరం ఉన్నప్పుడు వదులుకోవడం, అవసరం పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా పట్టుకోవడం చేసుడు మంచిది అనిపించేసింది. కాకపోతే విష్ణు యొక్క త్యాగం తెలియతే నైనికకు మాత్రం ఇడ్లీ సాంబార్ దక్కింది. ఈమె సెకండ్ వీక్లో నాకు ఇడ్లీ కావాలి, సాంబార్ కావాలి, చట్నీ కావాలి, రసం కావాలి అని అడిగింది కదా. సో ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే వచ్చింది. ఇంకా రసం ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకా మిగతా చికెన్లు మటన్లు అంటే రెగ్యులర్గా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మణికంఠ విషయంలో నబీల్ అండ్ విష్ణు ఇష్టం అని చెప్పాడు. ఎవరు ఇష్టం లేదు అంటే మాత్రం ఎవరు చెప్పలేదు. అయితే పృథ్వీది యష్మిది ఫుడ్ వచ్చింది. పృథ్వీది చికెన్ వచ్చింది, యష్మికి ఏమో ఏదో ఫుడ్ వచ్చింది, ప్రాన్ బిర్యానీ వచ్చింది. ఏది తీసుకుంటాం అంటే బయట నుంచి యష్మికి నాకైతే టిక్ ఫర్ ట్రాక్ అనిపించేసింది నిజంగా కూడా. కుక్క కాటుకు చెప్పదే అని చెప్పేసి ఒక సామెత ఏదో ఉంది. సో అలానే జరిగిందేమో అనిపించింది. ఎందుకంటే తనది ఐటెం తీసుకురాలేదు. సో పృథ్వీది తీసుకొచ్చిండు, అక్కడ నిఖిల్కి వచ్చింది, ఇటు పృథ్వీకి వచ్చింది. సో యష్మి మీద మణికంఠ మీద యష్మికి ఎట్లాగో కోపాలు తాపాలు ఉన్నాయి కాబట్టి అది అలానే జరిగిందేమో అనిపించేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మణికంఠని పంపించినప్పుడు అట్లా వచ్చేసిందా. తర్వాత నిఖిల్ని పిలిపించేసి ముగ్గురిది పెట్టాడు, ప్రేరణది, నబిల్ది, సీతది. సో అక్కడ ఉన్నది ముగ్గురు ఉన్నది. ఓకే, నాకైతే ఓకే అనిపించేసింది. అయితే ప్రేరణది నబిల్ని పెట్టేసి ఇద్దరిట్లో తీసుకుంటే నబిల్కో ప్రేరణకో ఓకే అయిపోయి పక్కకు పెట్టేది ఉంటే సీతను మళ్ళీ మణికంఠది పెడితే బాగుండేమో అనిపించింది. ఇంకొకరిని పంపి ఇంకొక పంపిస్తే ఇట్లా పెట్టేది ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ మిగిలిపోయినాయి కాబట్టి ఏమో నాకు అట్లా అనిపించేసింది. తర్వాత మిగతాయి కూడా ఏంటంటే ప్రేరణది తీసుకొచ్చేసాడు వాళ్ళ మెసేజ్ కూడా. అయితే మెసేజ్లు అన్నీ కూడా మంచి ప్రోత్సాహంగానే ఉన్నాయి. అయితే తర్వాత కూడా అడిగింది అన్నట్టు, నిఖిల్ మీరు అందరు బయటకు వచ్చేసి రండి, అక్కడ ఫుడ్ పెట్టేస్తారు, ఎవరిది తీసుకుంటారు పిక్ చేసుకుంటారు అంటే అప్పుడు విష్ణు అడిగింది అన్నట్టు, నాకు రెండవ వ్యాధి నుంచి ఏం రాలేదు అని చెప్పేసి. సో అందరూ ఎందుకంటే ఫస్టే తను త్యాగం చేసిందనే మైండ్లో ఉన్నదేమో అని చెప్పేసి నాకు అప్పుడు గుర్తు చేసిందా అని చెప్పేసి ఆ ఫుడ్ అయితే వచ్చింది, మెసేజ్ కూడా వచ్చేసింది. ఇక వీళ్ళు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మణికంఠది, నబిల్ది, సీతకు ఈ ముగ్గురికి అన్యాయం జరిగిందేమో అనిపించింది. సో రేపు ఏమన్నా వాళ్ళకు ఏమన్నా ఇవ్వచ్చు, ఫుడ్ మాత్రం కనీసం ఫుడ్ అన్నీ ఇవ్వచ్చు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ఫుడ్ ఇస్తే ఏమైపో మంచిగా వాళ్ళు కనీసం ఆ ఫుడ్లో కూడా వాళ్ళ ప్రేమను చూసుకునేరేమో అనిపించింది. ఆల్రెడీ ప్రేరణ అడిగింది, కనీసం ఫుడ్ అన్నీ ఇవ్వండి బిగ్ బాస్, ఎందుకంటే మెసేజ్ అనేది పక్కకు పెడితే అక్కడ వాళ్ళ ప్రేమన్న చూసుకుంటారు అని చెప్పేసి. బట్ అది కూడా ఇవ్వలేదు. మొత్తానికైతే కన్ఫ్యూజన్, అది తీసుకెళ్ళేసి మన స్టోర్ రూమ్లో పెట్టేసేయమని బయట నుంచి అక్కడి నుంచి ఆదేశాలు అయితే వచ్చేసినాయి. సో దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఇక వీళ్ళు ముగ్గురు మనకు తను సముదాయించుకోవడానికి స్విమ్మింగ్ పూల్ ఆడుతుంటే మణికంఠ ఆడుతుంటే ఇక సీత కూడా బయటకు వచ్చేసింది. ఇక ప్రతిరోజు ఏడవకు, మనం ఏడుచుడు సరిపోయింది, ఇక ఇప్పటి నుంచి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము అది ఇదని చెప్పేసి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేస్తున్నారు. ఇక నెక్స్ట్ నా వీళ్ళకు బిగ్గెస్ట్ అది వచ్చింది ఏంటంటే ఇక ఓన్లీ 1 షాపింగ్ చేయాలి అంటే 9 మందికి నేను షాపింగ్ చేయగలనా అని చెప్పేసి ఆయనకు వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్పాడు, నబిల్ నువ్వు మాత్రమే షాపింగ్ చేయాలి అని చెప్పేసి. బట్ తనకున్న స్టెమినాను మొత్తం యూజ్ చేసి మ్యాక్సిమం
ఐటమ్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేసిండు. ఫుడ్ కూడా బాగానే తీసుకొచ్చాడు, అవన్నీ తీసుకొచ్చేసాడు. ఇంకా కుమ్మరిచ్చుకునేది ఉంటే ఈ మూమెంట్లో నాకైతే నిఖిల్ ఉండేది ఉంటే ఖచ్చితంగా కుమ్మరిచ్చాడు. బాక్సులు కుమ్మరించి బక్కగా పెట్టేది. ఇక తర్వాత ఆ షాపింగ్ చేసుకునేవన్నీ తీసుకొచ్చుకునేది వాళ్ళు. సో ఇది ఇక్కడ వరకు అయితే ఇలా జరిగింది. ఇది ఈరోజు బిగ్ బాస్ యొక్క రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ ఇలాగ షేర్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.